చౌదరి గారు, చెప్పండి భయ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ తెలుగు భాషా ప్రపంచంలో నందమూరి తారక రామ అంటే ఒక నో చాయిస్, ఆల్టర్నేట్ లేదు. అలా నందమూరి తారక రామతోని టైటిల్ నేమ్తోని ఆల్రెడీ ఒక హీరో ఉన్నాడు. ఇప్పుడు అదే పేరుతోని ఇంకొక హీరోని లాంచ్ చేయడం ఎలా చూస్తారు? ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు నేను ఎప్పుడు సంబోధించిన మా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న అన్న గారు, తెలుగు జాతి ముద్దుగా పిలుచుకునే అన్నగారు నందమూరి తారక రామారావు గారు అని అంటూనే లెజెండరీ అంటానండి. ఆయనకి రీప్లేస్మెంటే లేదండి. పేరు వేరు, ఆయన వేరండి. ఆయనకి రీప్లేస్మెంట్ అసలు ఎవరు లేరు. ఆ పేరుని నాకు ఇష్టం. ఆ పేరు నేను నా బిడ్డకు పెట్టుకుంటా. ఆ వంశం వాళ్ళు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంటి పేరు కూడా యాడ్ అవడం వల్ల అదే పేరు ఉంటుంది. రామారావు అనే పేరు అనేది తెలుగు జాతిలో చాలామంది పెట్టుకున్నారు పేర్లు. రామారావు అనే పేరు పెట్టుకుంటారు, కానీ ఇంటి పేరు ఉన్నప్పుడు ఆ పేరు మ్యాచ్ అయిపోద్ది. అర్థమవుతుందండి? కానీ అదే రూపం, అదే కంఠం, అదే ఆలోచన సరళి, అదే గ్రాహక శక్తి ఆ కాలమాన పరిస్థితుల్లో పుడితేనే నందమూరి తారక రామారావు గారు అవుతారు. అర్థమవుతుందా మీకు? ఆ కాలమాన పరిస్థితులు, ఆ పెరిగిన కలిసిన చదివిన పుస్తకాలు, చదివిన గ్రంథాలు, నేర్చుకున్న పరిజ్ఞానం, ఆయన నందమూరి తారక రామారావు గారు. ఆయనలాగా ఎవరూ అవ్వలేరు. అది చాలాసార్లు నేను చెప్పున్నాను. జానకిరామ్ గారు వాళ్ళ తాతగారి పేరుని వాళ్ళ కొడుక్కి పెట్టుకోవడం, అది మన తెలుగు సంప్రదాయంలో ఎప్పుడోంచి ఉంది. తాత పేర్లు కొడుకులకు పెట్టుకోవడం, ముత్తాత పేర్లు కొడుకులు పెట్టుకోవడం, ఆ సంప్రదాయం ప్రకారం పెట్టుకున్నారు. నేను తనను చూసి నచ్చి నేను తీసుకున్నాను కాబట్టి పేరు నేను మార్చడానికి లేదు కదండి. నేను ఎవరిని మార్చడానికి? వాళ్ళ నాన్నగారిని వాళ్ళ తాతగారు పెట్టుకున్న పేర్లు నేను మార్చడానికి నేను ఎవరిని? హరికృష్ణ గారును జానకిరామ్ గారు డిస్కస్ చేసుకుని పెట్టుకున్నారంట ఆ పేరు. మారితే విప్లవం వస్తుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ అని లేకపోతే ఆల్రెడీ ఉన్నారు, అది మళ్ళీ అది ఆయన పెట్టుకున్నారు కదా. సో ఈయనకి ఏమన్నా? హరికృష్ణ గారు పెట్టుకున్నారు కదా. ఓకే, హరికృష్ణ గారు ఆయన పేరు ఆయనకి తారక రామని పెట్టారు, తెలుసు కదా మీకు. అది ఆయన పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు తండ్రులు వాళ్ళ తాతలు పెట్టుకున్న పేర్లని, లేకపోతే వాళ్ళ ముత్తాతలు పెట్టుకున్న పేర్లని మనం మార్చడానికి లేం కదండి. అది ఏమన్నా ఇప్పుడు స్క్రీన్ నేమ్లు ఎలా మారుస్తాం అంటున్నాను. అది నేను వాళ్ళకి ఇచ్చిన పేరుతో నేను రిలీజ్ చేస్తాను. ప్రజలు పిలుస్తారు, మారుస్తారు. ఇలా వాళ్ళు ఇలా పిలుస్తారు. ఇప్పుడు రామారావు గారి పేరు ఫస్ట్ నుంచి ఎన్టీ రామారావు అని వేస్తున్నారు. ఇది పాతాళ భైరవిలో ఎన్టీ రామారావు అని వేస్తారు. కొన్ని సినిమాల్లో నందమూరి తారక రామారావు అని వేశారు. జనాలు ఏమని పిలిచారు? ఎన్టీఆర్ అని పిలిచారు. కొన్ని ఊర్లో ఎన్టీ ఓడ్ అని పిలిచారు. కొన్ని సినిమాల్లో కొన్ని ఏరియాల్లో రామారావు సినిమా చూసానరా అంటారు. వాళ్ళు కన్వీనియంట్ పేరుతో పిలుస్తారు, ఫుల్ పేరు వేస్తుంటారు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి పేరు మేము ఇలియానా డిక్రూజ్ అండి. అందరూ ఇలియానా డిక్రూజ్ అని ఇలియానా అని పిలుస్తుంటారు. వాళ్ళు కన్వీనియంట్ పేరుతో పిలుస్తారు. పేరు మేము ఉన్న పేరు వేయాలి కదా. అది చౌదరి గారు, సరే చెప్పండి అన్న. జూన్ 10 అయిపోయింది, ఆగస్టు 9 అయింది, ఆగస్టు 29 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏ డేట్కి మాకు హీరోని పరిచయం చేస్తారు నందమూరి తారక రామారావుని? ఇది ఒకటండి. యాక్చువల్గా నేను ఆయన దగ్గర చెప్పినట్టు సెప్టెంబర్ 2 అనుకున్నాను. అంటే హరికృష్ణ గారి బర్త్డే సందర్భంగా అనుకున్నాను. కానీ అది ఒక అంటే బ్రైట్గా మంచి ఫ్యూచర్ను ఆశిస్తూ నందమూరి తారక రామారావు అనే పేరుని ప్రపంచానికి, అంటే 4వ తరం పేరుని, 4వ తరం జనరేషన్ బిడ్డని ఆ పేరుతో పరిచయం చేస్తూ, అమావాస్య రోజు ఎందుకు పరిచయం చేయడం, అలాగే తెలుగు అమ్మాయిని నేను పరిచయం చేస్తూ, మన వాళ్ళు కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్లు అడిగారు, మీరు ఫామ్లో ఉన్నప్పుడు ఎందుకు పరిచయం చేయకుండా ఇప్పుడు ఎందుకు పరిచయం చేస్తున్నారని ఒక ఆయన అడిగారు. మళ్ళీ అమావాస్య రోజు ఎందుకు అని దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేసే కార్యక్రమంలో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏదైనా సరే వాళ్ళిద్దరిని
పరిచయం చేసి మీ అప్రిసియేషన్ అంటే మీ యొక్క తీర్పు తీసుకుని మీరేనా అంటే వర్క్షాప్ ఏం చేయిస్తున్నారా ప్రస్తుతం, మేకవర్ ఏమైనా చేయిస్తున్నారా మీ సినిమా కోసం? దాదాపుగా ఏప్రిల్ లాస్ట్ ఇయర్ 2023 ఏప్రిల్ 27న అతను కలిశానండి. అతన్ని నందమూరి తారక రామారావుని, హరికృష్ణ గారు మనవణ్ణి, జానకిరామ్ గారు దీపిక నందమూరి గారి అబ్బాయిని, రామారావు గారు ముని మనవణ్ణి. అప్పటి నుంచి తను నా గైడెన్స్లో తను ట్రైనింగ్లో ఉన్నాడు. చక్కగా తయారయ్యాడు అకార్డింగ్ టు మై క్యారెక్టర్ రోల్ స్టోరీ డిమాండ్. హైటు దాదాపు ఆల్మోస్ట్ 6 feet ఉంటాడు. చక్కగా తయారయ్యాడు ఆయన. అలాగే ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి వీణారావు, చక్కటి కూచిపూడి క్లాసికల్ డాన్సరు, అభినయం చక్కగా చేస్తుంది ఆ అమ్మాయి కూడా. ఆవిడ కూడా మంచి నా గైడెన్స్లో. ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు వీళ్ళు ఎందుకని ఆల్రెడీ కూచిపూడి డాన్సర్ అంటేనే అభినయం ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. కళ్ళతో అభినయం, ఈ భంగిమలు ఇవన్నీ కరెక్ట్గా క్లాసికల్ డాన్స్ అవన్నీ వచ్చినప్పుడు అభినయం ఉంటుంది ఆటోమేటిక్గా. ఆ అమ్మాయికి వచ్చు. ఇతను కూడా అంతకుముందు కూడా కొంత డాన్స్ వచ్చు, డాన్స్ బాగా చేస్తాడు, బ్రహ్మాండం చేస్తాడు. అభినయం కూడా కొంత నేర్చుకుని ఉన్నాడు ఆయన. నేను ఇంకా నా మెళకువలు అవన్నీ కూడా నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళ మీద పోరింగ్ చేస్తూ ఇద్దరిని బాగా నా అవసరం మేరకు, నా దగ్గర ఉన్న విషయం మేరకు నేర్పాను. నాకు ఒక నాలెడ్జ్ మేరకు నేర్పాను. అది మీకు ఎలా అనిపిస్తుందో మీరు చెప్పాలి చూసిన తర్వాత. గీత గారు, డైరెక్టర్ గారు కథ రెడీ అయిందన్నారు, హీరో హీరోయిన్ సెలెక్ట్ చేశారు, టెక్నీషియన్స్ చూస్తే పెద్ద టెక్నీషియన్స్ పెట్టుకున్నారు కదా, బడ్జెట్ ప్రిపేర్ చేసుకున్నారా ఒక బడ్జెట్ అని? ఇది ఓన్లీ తెలుగులోనే వస్తుందా, పాన్ ఇండియా సినిమాగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నిర్ణయం మారుతుందని నేను అనుకోవట్లేదు, కానీ ప్రస్తుతానికైతే తెలుగులోనే రిలీజ్ చేసుకుందాం. చౌదరి గారికి ఏదో ఐడియా ఉంది? ఏం లేదు, చాలా బాగా భారీ సినిమా తీస్తున్నామండి. చిన్న సినిమాల్లో భారీ సినిమా అనమాట. నేను ఎప్పుడు తీసినా కూడా చిన్న సినిమా అనుకుని తీసినా, కొత్త వాళ్ళతో తీసినా, భారీ సినిమాలో తీసినా, ఎప్పుడు తీసినా చిన్న సినిమా అనేది ఇప్పుడు తీయలేదు. ఆలోచన అలా ఉంటుంది. కీరవాణి గారు, చంద్రబోస్ గారు వాళ్ళు అందులో ఆస్కార్ విన్నర్స్, తర్వాత ఉర్రా సాయిమాధవ్ గారు, వాళ్ళిద్దరూ ముగ్గురు అతిరథ మహారథులు. తర్వాత నా ఆలోచన భారీగా ఉంటుంది, నన్ను భరించడం కష్టం అండ్ అన్కాంప్రమైజ్డ్ కాబట్టి భరించడం కష్టం, అంతకంటే ఏం లేదు అక్కడ. సో ఇవాళ సరిగ్గా రాకపోతే మళ్ళీ రేపు మళ్ళీ అదే షూటింగ్ మళ్ళీ చేసి నెక్స్ట్ కొత్త సీన్కి వెళ్తాను కాబట్టి అలా చేసుకుంటూ వెళ్తుంటాం కాబట్టి పెద్దదే అవుద్ది. ఇది స్థాయి ఏంటంటే విస్తృత స్థాయి అనేది ఎప్పుడు అంటే మిగతా లాంగ్వేజ్లకు వెళ్తుందా లేదా అనేది ఏంటంటే అంచెలంచెలుగా వెళ్ళే ప్రాసెస్లో తెలుస్తుంది. దానికి ఉండే పరిస్థితులను బట్టి, పరిధిని బట్టి అది విస్తరించుకుంటూ వెళ్తాం. అంతేగాని ముందే పాన్ ఇండియా అని అనౌన్స్ చేయటం, ఊరిని కింద రాసుకోవడం కదా 4 లాంగ్వేజ్లు 5 లాంగ్వేజ్లు, అది ఆలోచన లేదండి, అలా లేదు. ఆల్ ది బెస్ట్ సార్.